సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డైమెన్షనింగ్ సిస్టమ్. మనకి డైమెన్షనింగ్ సిస్టమ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ అలైన్డ్ సిస్టమ్, సెకండ్ ఈజ్ యూనిడైరెక్షనల్ సిస్టమ్. సో అలైన్డ్ సిస్టమ్ అండ్ యూనిడైరెక్షనల్ సిస్టమ్. అలైన్డ్ సిస్టంలోకి వచ్చేసరికి మనకి ఇచ్చిన ఫిగర్కి డైమెన్షన్స్ ఎప్పుడు ప్రొజెక్షన్స్ లైన్స్ చేస్తామని ఇందాక డైమెన్షన్ ఫిగర్ చూపించాను కదా. సో ఇప్పుడు అలైన్డ్కి యూనిడైరెక్షనల్కి డిఫరెన్స్ ఏంటంటే డైమెన్షన్స్ అనేది ఎప్పుడు డైమెన్షన్ లైన్కి పైనే రిప్రజెంట్ చేస్తాం. ఇన్ కేస్ అది సైడ్ బై సైడ్స్ వచ్చినా సరే ఎప్పుడు డైమెన్షన్ లైన్కి పైనే మనం ఎప్పుడు రిప్రజెంట్ చేస్తాం. ఐదర్ అది బాటమ్ అయినా, లెఫ్ట్ అయినా, రైట్ అయినా, అప్వర్డ్ అయినా సరే, ఏదైనా సరే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైమెన్షన్ లైన్కి పైనే రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ చూసారా, రేడియస్ అనేది క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేశాను. అండ్ యాంగిల్స్ కూడా నేను 135 degrees అని మెన్షన్ చేసి ఒక ఆర్క్తో నేను రిప్రజెంట్ చేశాను. అండ్ యూనిట్ డైరెక్షన్లోకి వచ్చేసరికి ఆపోజిట్ అనమాట. సో డైమెన్షన్స్ అనేది ఎప్పుడు ఏ డైరెక్షన్స్ అయినా సరే మిడిల్ ఆఫ్ ది డైమెన్షన్ లైన్లోనే నేను రిప్రజెంట్ చేస్తాను అనమాట. సో ఎప్పుడు ఈ కాన్సెప్ట్లోని మనం ఎప్పుడు మిడిల్ ఆఫ్ ది పార్ట్లోనే మనం ఇక్కడ క్వశ్చన్లో కూడా అడిగేసరికి వాడు అక్కడ స్పెసిఫిక్గా అడిగేస్తాడనమాట. నేను ఇచ్చిన ఫిగర్ని అలైన్ సిస్టంలో కానీ యూనిట్ డైరెక్షన్లో సిస్టమ్ కానీ అనేసరికి మనం ఎప్పుడు ఈ పార్ట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో మనం ఫాలో అవ్వాల్సిన మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మీకు చెప్పాను కదా, డైమెన్షన్ లైన్కి మధ్యలోనే ఎప్పుడు మనం మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ అది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వచ్చినా సరే ఎప్పుడు మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఈ టైప్లోనే మనం రిప్రజెంట్ చేయాలి. అంతేగాని సైడ్ వచ్చింది కదా అని చెప్పేసి ఈ డైమెన్షన్ యూనిట్ కూడా ఎప్పుడు రైట్ సైడ్లోనే మెన్షన్ చేయకూడదు. ఇది ఎప్పుడు తప్పు. దాన్ని ఎప్పుడు మనకి స్ట్రైట్గా ఉండేలాగే మనం అది రిప్రజెంట్ చేయాలి. సో యూనిట్ డైరెక్షన్లోకి వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ థింగ్. అండ్ అలైన్ సిస్టంలోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూసారా, డైమెన్షన్ లైన్కి పైన రిప్రజెంట్ చేయాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వచ్చినా సరే ఎప్పుడు ఇలానే రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఫిగర్లో చూసారా ఎలా చేశానో అలాగా. అంతేగాని డైమెన్షన్ లైన్కి కిందన ఎప్పుడు రిప్రజెంట్ చేయకూడదు. సో అలైన్ సిస్టమ్కి యూనిట్ డైరెక్షనల్ సిస్టమ్కి ఇది రిప్రజెంటేషన్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డైమెన్షనింగ్. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే డైమెన్షనింగ్ సిస్టమ్స్ అండ్ డైమెన్షనింగ్ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. డైమెన్షనింగ్ సిస్టమ్ అంటే మనం చేసే విధానం అని అర్థం. అండ్ డైమెన్షనింగ్ అంటే డైమెన్షనింగ్స్లోని డిఫరెంట్ పార్ట్స్ అని అర్థం. సో డైమెన్షనింగ్ సిస్టమ్, డైమెన్షనింగ్ 2 డిఫరెంట్ పార్ట్స్. ఈ రెండింటి కాన్సెప్ట్స్కి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి బేసికల్గా డైమెన్షనింగ్కి వచ్చేసరికి మనకి 7 టైప్స్ ఉన్నాయి. బట్ మన సిలబస్ ప్రకారంగా వచ్చేసరికి ఇందులో ఓన్లీ 3 టైప్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. సో నేను అయితే ప్రస్తుతానికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రం నేను డిస్కస్ చేస్తున్నాను. సో చైన్ డైమెన్షనింగ్, ప్యారలల్ డైమెన్షనింగ్, కంబైన్డ్ డైమెన్షనింగ్, ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్, డైమెన్షనింగ్ బై కోఆర్డినేట్స్, ఈక్వల్ డిస్టెన్స్ డైమెన్షనింగ్ అండ్ రిపీటెడ్ డైమెన్షనింగ్. సో ఇక్కడ మనకి వచ్చేసరికి 3 మెయిన్ డైమెన్షనింగ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. మన సిలబస్లో డిస్కస్ చేసింది 3 టైప్స్ మాత్రమే. అవి ఏంటంటే చైన్ డైమెన్షనింగ్, ప్యారలల్ డైమెన్షనింగ్ అండ్ ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్. సో ఈ 3 అనేది మనం ఎలాగా మెన్షన్ చేస్తామంటే చైన్ డైమెన్షనింగ్లోకి వచ్చేసరికి చైన్ డైమెన్షనింగ్ అనేది వచ్చేసరికి ఏంటంటే నేను ఇక్కడ ఆరోస్ ఇలా తీసుకున్నానని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందాక మీకు చెప్పాను కదా, ఓపెన్లో అయినా తీసుకోవచ్చు, క్లోజ్లో అయినా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. బట్ ఆరో అనేది ఎప్పుడు మెన్షన్ చేయాలి టర్మినేటింగ్ పార్ట్స్ దగ్గర. సో నాకు ఇచ్చిన ఫిగర్ ఇదనమాట. సో దీని యొక్క డైమెన్షన్స్ అనేది నేను ఎలా తీసుకున్నా అంటే ఇక్కడి నుంచి ఈ పార్ట్ వరకు ఒకటి, ఇది నాకు 40 mm పార్ట్ ఉందని అర్థం. అండ్ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఇక్కడ ఏం లేదు కదా అని తీసుకోవడం మానేకండి. దీనికి కూడా ప్రొజెక్షన్ లైన్ అనేది మనం ఇక్కడ లైట్గా తీసుకొని ఇది నాకు 10 mm డిస్టెన్స్తో నేను ఇది గీసాను కాబట్టి 10 mm అని మెన్షన్ చేశాను. సో చైన్ డైమెన్షనింగ్ అని చెప్పాను కదా, చైన్ డైమెన్షనింగ్ ఏంటంటే ఈ పార్ట్కి రెండింటికి కలిపి నేను 1 by 1 ఇలాగ రెండింటిని జాయిన్ చేస్తూ, అంటే చైన్ అంటే ఏంటి, మనకి ఒకదానికొకటి లింక్ అయ్యి వస్తుంది కదా చైన్ అంటే. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇంప్లై అవుతుంది అనమాట. సో ఈ పార్ట్కి నేను లింకింగ్ నేను డ్రా చేశాను అనమాట. సో కిందని కూడా అంతే. మీకు ఇక్కడ చెప్పాను కదా, డైమెన్షనింగ్ అనేది నాకు ఇక్కడ అలైన్ సిస్టంలో ఇస్తే అలైన్ సిస్టంలో యూని డైరెక్షనల్లో ఇస్తే
యూని డైరెక్షనల్ ఫాలో అవుతాం. సో బేసికల్గా మనకి క్వశ్చన్లో మెన్షన్ చేయనంత వరకు మనం ఎప్పుడు అలైన్ సిస్టమే ఫాలో అవుతాం డైమెన్షనింగ్ పార్ట్లోకి వచ్చేసరికి. ఓకేనా? సో కింద కూడా బాటంలో చూసారా, నేను ఈ పార్ట్కి ఈ పైన ఉన్న పార్ట్కి అన్నిటికీ నేను లింక్ చేస్తూ డైమెన్షనింగ్స్ తీసుకున్నాను. ఈ పార్ట్ 20 mm అని అర్థం, ఈ పార్ట్ 30 mm అని అర్థం, ఈ పార్ట్ 40 mm అని అర్థం, ఇదేమో 10 mm అని అర్థం. సో చైన్ డైమెన్షనింగ్లో మన డైమెన్షనింగ్ అనేది ఈ ప్రొసీజర్లో చేస్తాం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్యారలల్ డైమెన్షనింగ్. ప్యారలల్ డైమెన్షనింగ్ అనేది ఏంటంటే ఇలాగా చైన్ డైమెన్షనింగ్స్ లాగా మనం తీసుకోమన్నమాట. ఇండివిజువల్ పార్ట్స్కి ఇండివిజువల్ డైమెన్షనింగ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ చూసారా, ఇక్కడ చూసినట్టయితే ఈ పార్ట్కి 40 mm తీసుకున్నాను కాబట్టి నేను అందుకే ఈ ఒక్క పార్ట్కి 40 mm అని తీసుకున్నాను. సో నెక్స్ట్ డైమెన్షన్ లైన్లోకి వచ్చి ఏం చేస్తున్నానంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ 40 mm పార్ట్తో పాటు కిందనున్న ఈ 10 mm పార్ట్ కూడా నేను ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ డైమెన్షన్ లైన్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు బాటంలో చూస్తే, బాటంలో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ఇక్కడ జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, అంటే మనకు టోటల్గా 4 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ 4 పార్ట్స్ని మనం ప్యారలల్గా యాడప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్లోకి వచ్చేసరికి నాకు 20 mm కాబట్టి ఓన్లీ 20 mm ప్రొజెక్షన్ లైన్ తీసుకొని నేను డైమెన్షనింగ్ లైన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ డైమెన్షన్ లైనింగ్ వచ్చేసరికి ఈ 20 పార్ట్, సెకండ్ పార్ట్ ఏమో 30 mm కదా, ఈ రెండింటిని జాయిన్ చేస్తాను. సో 20 + 30 ఎంత, 50 mm కదా. సో అందుకే నేను 50 mm తీసుకున్నాను. సో యాజ్ యూజువల్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఎంత, 40 mm ఉంది నాకు. సో నెక్స్ట్ ఇది చూసారా 90 mm తీసుకున్నాను, అంటే 50 mm + 40 mm ఎంత, 90 mm. ఓకేనా? సో అందుకే నేను 90 mm ఇక్కడ ఏ పార్ట్కి ఆ పార్ట్కి ప్యారలల్గానే మనం ఎప్పుడు డ్రా చేయాలి. ప్యారలల్ డైమెన్షన్లో ఎప్పుడు ఫాలో అవ్వాల్సిన మెయిన్ రూల్ ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ పార్ట్ 10 mm. సో ఇక్కడ థర్డ్ పార్ట్ వరకు నాకు ఎంత వచ్చింది, 90 mm కదా, 90 mm + 10 mm ఎంత, 100 mm. ఓకేనా? సో లాస్ట్ పార్ట్ వరకు వచ్చేసరికి నాకు టోటల్గా 100 mm ఉందని అర్థం అనమాట. సో ప్యారలల్ డైమెన్షనింగ్ అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్. సో ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అనేది ఏంటంటే ఇక్కడ ఇంతసేపు మనం చైన్ డైమెన్షనింగ్, ప్యారలల్ డైమెన్షనింగ్ ఫాలో అయినట్టుగా ఉండదు. ఇందులో ఏంటంటే ప్రోగ్రెసివ్ ఏంటంటే ఓన్లీ ఒక డైరెక్షన్ వైపు మాత్రమే మనం యారో హెడ్ అనేది మెన్షన్ చేస్తాం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోగ్రెసివ్లో ఎప్పుడు యారో హెడ్ అనేది ఓన్లీ ఒక డైరెక్షన్ మాత్రమే ఫాలో అవుతుంది ఇక్కడ. సో యాజ్ యూజువల్ డైమెన్షన్స్ అనేది నేను ఒక డైరెక్షన్లోనే నేను మెన్షన్ చేస్తాను. 40 mm, 10 mm యాజ్ యూజువల్. బాటంలో వచ్చేసరికి 20, 30, 40, 10 అంటే మనం క్యాలిక్యులేట్ చేసే విధానం ఎప్పుడు ఈ డైరెక్షన్లో ఫాలో అవుతాం అనమాట. సో ఇటువైపు నుంచి వచ్చేసరికి ఈ డైరెక్షన్లో అంటే డౌన్వర్డ్స్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలని అర్థం అనమాట ప్రోగ్రెసివ్ డైమెన్షన్. సో ఇప్పుడు ఈ 3 డైమెన్షనింగ్స్లో మీకు అర్థమవుతుంది కదా, చైన్ డైమెన్షనింగ్ అంటే ఎప్పుడు అన్నిటికీ లింకప్ చేసుకుంటూ వెళ్తాం. ఇందులో అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ 2 కాన్సెప్ట్స్లో మనం యారో హెడ్స్ అనేది బోత్ సైడ్స్లోనే మెన్షన్ చేస్తాం. బట్ ప్రోగ్రెసివ్లో వచ్చేసరికి ఎప్పుడు ఒక డైరెక్షన్ అంటే ఒక యారో హెడ్ని మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ 3 కాన్సెప్ట్స్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డైమెన్షనింగ్. మనకు సిలబస్లో ఈ 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. సో అందుకే నేను ఈ 3 కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను.